నేను చుక్కకూర రైస్ తయారు చేస్తున్నాను. కావలసినవి చుక్కకూర, క్యారెట్ ముక్కలు, బంగాళదుంప ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు. వీటితో చుక్కకూర రైస్ తయారు చేస్తాను. కొంచెం ఆయిల్ తీసుకొని దీంట్లో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, తాలింపు గింజలు వేసి వేయించుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి వేయించుకోవాలి. బంగాళదుంప, క్యారెట్ ముక్కలు వేసి వేయించుకోవాలి. దీంట్లో కొంచెం 1 స్పూను ధనియాల పౌడర్ యాడ్ చేస్తున్నాను. కొంచెం 1 టేబుల్ స్పూన్ సాంబార్ పౌడర్ వేస్తున్నాను. వేయించుకోవాలి. సరిపడా ఉప్పు యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఇంట్లో కడుక్కొని పెట్టుకున్న చుక్కకూరని యాడ్ చేస్తాం. కట్ చేసుకోవాలి. చుక్కకూరని యాడ్ చేస్తున్నాను. బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకోవాలి. చుక్కకూరలో వాటర్ పోయేదాకా. ఉడికించుకున్న రైస్ దీంట్లో యాడ్ చేసుకోవాలి. వైట్ రైస్ కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి. ఆఫ్ చేసుకొని దించుకొని ఇలా అన్నం అంతా ఇలా కలుపుకోవాలి. దీన్ని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇలా రైస్ ప్లేట్లోకి తీసుకున్నాను. ఇదండి చుక్కకూర రైస్ రెడీ అయింది. ఇది మనం కొత్తిమీర చల్లుకొని గార్నిష్ చేసుకోవడమే. ఇది మనం బ్రేక్ఫాస్ట్గా కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది పుల్లగా చుక్కకూర రైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. Thanks for watching.